తెలంగాణ రాజకీయాలు చూస్తుంటే వార్ వన్ సైడ్ అయిపోయినట్టే కనిపిస్తోంది. ఎప్పుడు వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకు చచ్చే కాంగ్రెస్ బ్యాచ్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బానే గాడిలో పెట్టారు. పైగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ను సందు దొరికినప్పుడల్లా ఉతికారేస్తున్నారు. రేవంత్ మైండ్ గేమ్ కి కేటీఆర్ విలువెల్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే రేవంత్ రెచ్చగొడుతుంటే రెచ్చిపోయిన కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ కు గురై పిచ్చివాగుడు వాగుతున్నారు. ఈ పరిస్థితిని కాంగ్రెస్ మరింత అనుకూలంగా మలుచుకుంటోంది. దీంతో సీఎంకు సరైన కౌంటర్ ఇవ్వాలంటే గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగాల్సిందే అంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. రాజకీయాలంటేనే మైండ్ గేమ్. ఎవరు ఎక్కువగా ఆడతారో వారిదే పైచేయి అవుతుంది. అయితే ఈ మైండ్ గేమ్ ను అర్థం చేసుకోలేక ఫ్రస్ట్రేషన్ కు గురైతే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అదే జరుగుతోంది. విజయాలతో దూసుకుపోతున్న రేవంత్ కూల్ గా మైండ్ గేమ్ ఆడుతుంటే కేటీఆర్, హరీష్ రావు తట్టుకోలేక గిలగిలలాడుతున్నట్టే కనిపిస్తోంది. దీనికి తోడు పక్కలో బల్లెంలా సొంత చెల్లె వేరు కుంపటి పెట్టి డైరెక్ట్ గానే అటాక్ చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ వీలు చిక్కినప్పుడల్లా విమర్శన అస్త్రాలు సంధిస్తుంటే ఈ త్రిముఖ దాడులకు ఏం చేయాలో తెలియక బామర్దులు బిక్కుమొహం వేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పెట్టిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధించిందని రేవంత్ చాలా కూల్గా మాట్లాడారు. బీఆర్ఎస్ యువ సారథిని టార్గెట్ చేశారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ ఒక్క ఎన్నికల్లోనూ గెలవలేదని వెటకారం చేశారు. అదే సమయంలో హరీష్ రావు పార్టీ నాయకత్వాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. దీంతో వెంటనే హరీష్ రావు కంగారుగా స్పందించారు. కేటీఆర్ కు తనకు మధ్య మిత్రభేదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎప్పటికీ తన గుండెల్లో కేసీఆర్, గులాబీ జెండా ఉంటాయని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే కవిత హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు. హరీష్ రావుపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. వీటి వల్ల హరీష్ ఒత్తిడికి గురవుతున్నట్లే కనిపిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చాయని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ లో ఏ మూల కూడా ఆ జోష్ కనిపించడం లేదు. కేటీఆర్ పదే ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు. కేసీఆర్ కంటే పెద్ద వయసున్న పోచారంను పట్టుకొని చనిపోవడమే మేలని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపైన కూడా అదే విధంగా నోరు పారేసుకుంటున్నారు. బీఆర్ఎస్ వైపు నుంచి అంతా క్లీన్ గా ఉండి అలా మాట్లాడినా ఓ అర్థం ఉంటుంది. కానీ 10 ఏళ్ల పాటు ఏ పార్టీని వదలకుండా చివరికి కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలా మాట్లాడడం మాత్రం అభ్యంతరకరంగానే ఉంటుందంటున్నారు విశ్లేషకులు. పంచాయతీలు గెలిచామని కాంగ్రెస్ కు ప్రజలు షాక్ ఇచ్చారని ప్రచారం చేస్తున్నప్పుడు దానికి తగ్గ రాజకీయాలు చేయాలి. కానీ రేవంత్ రాజకీయ వ్యూహాల్లో చిక్కుకొని అసహనానికి గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ తంటాలు పడుతోంది. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చేయాలో తెలియక కప్పగంతులేస్తున్నారు. సిరిసిల్లలో ఆయన మెజారిటీ పంచాయతీలను కోల్పోయారు. కానీ హరీష్ రావు మాత్రం మెజారిటీ పంచాయతీలను సిద్దిపేటలో గెలిచారు. గజ్వేల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు కేసీఆర్ రావాల్సిందేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. 21వ తేదీన పార్టీ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. నదీ జలాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. అయితే ఇది నిజంగా కార్యరూపం దాలుస్తుందా? ఆ సమావేశం తర్వాత కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఉంటారా, లేదంటే మళ్ళీ ఫామ్ హౌస్ కి వెళ్లిపోతారా అన్నది క్లారిటీ వస్తుంది. కేడర్ మాత్రం కేసీఆర్ రావాలని, అప్పుడే రేవంత్ కు ధీటుగా కౌంటర్ ఇవ్వగలుగుతామని అంటున్నారు.